సంతోషము ఎటువంటిదంటే, అందరం చాలామంది దేవుని బిడ్డలైనా కూడా మన ముఖము మీద ఒక సంతోషం అనే మాస్క్ వేసుకుంటున్నామే, కానీ నిజమైన దేవుడిచ్చే సంతోషము చాలామంది జీవితాలలో లేదు, లోపట లేదు. 10 మంది మనం మామూలుగా అడగగానే బాగున్నారా అనేటువంటి మాట అడుగుతాం. హల్లెలూయా. మాట వరుసకు బాగున్నామని కూడా మనం చెబుతాం, కానీ ఒక గంట వారితో కూర్చుంటే కానీ తెలియదు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, కమ్ టు మీ. ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు, నా దగ్గర ఉన్నది. నీకు శ్రమలు వస్తున్నాయా? యేసయ్య అంటున్నాడు, సంతోషించుడి, మరలా చెబుతున్నాను సంతోషించండి, ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దేవుడు చెప్పిన ఏ ఆత్మఫలము కూడా ఈజీ కాదండి, అంత తేలిక కాదు. హల్లెలూయా. సంతోషం అనేది ఎప్పుడైనా ఏదైనా ఒక మెరకల్ జరిగితేనో, ఒక అద్భుతం జరిగితేనో, లేకపోతే ఒక మంచి విషయం జరిగితేనే మనకు కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ మంచి విషయం జరిగేంత వరకు కూడా నిశ్చలముగా, నిబ్బరముగా దేవుని పైన ఆధారపడుతూ వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. హల్లెలూయా. ఆ సంతోషము కొరకు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సాయంత్రం అవ్వగానే వేసుకుంటున్నారు. అన్ని బాధలు మర్చిపోయి గుండెల్లో ఉండేదంతా బయట పెట్టేసుకోవడానికి, ఆకాశంలో విహరించడానికి, చుక్కలలో తేలడానికి ఏం చేస్తున్నారు అందరూ? హల్లెలూయా. వేసుకుంటున్నారు. రకరకాలైనటువంటి మార్గములు వెతుక్కుంటున్నారు ఆ సంతోషము కొరకు. సెక్స్ అని, లేకపోతే ప్రోనోగ్రఫీ అని, లేకపోతే పేకాట్ అని, లేకపోతే అపవిత్రమైనటువంటి వాటిని చేసుకొనుచు, పాపములో పడిపోయి నష్టపరుచుకొనుచు వాటిలోనే సంతోషమును వెతుక్కుంటున్నారా? అది నరకమునకు దారి తీయును అని బైబిల్ చెబుతున్నది. నీ సంతోషము ఎక్కడ కలుగుతుందో చెబుతున్నా. నేను ఒక క్రైస్తవుడిగా చెబుతున్నాను, పాస్టర్గా కాదు, ఒక క్రైస్తవుడిగా నేను చెప్తున్నా. నువ్వు ఎవరికైనా ఒక్కరికి సువార్త చెప్పి చూడు, అక్కడ కలిగే సంతోషము ₹1,00,000 ఇచ్చినా కూడా దొరకదు నీకు. ఆ వ్యక్తిని నువ్వు దేవుని రాజ్యంలో నీకు నడిపించి చూడు, అక్కడ కలిగే సంతోషం ఎక్కడ కూడా దొరకదు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ ఆల్వేస్ ఆస్కింగ్ టు ద లార్డ్, అయ్యా పంపించు తండ్రి, నడిపించు ప్రభువా, దేవా ప్రకటించాలి నాయన, సహాయం చెయ్యి ప్రభా, ఎక్కడికి పంపించినా నేను వెళ్తాను ప్రభువా. ఆస్క్ ఎవ్రీడే, అయ్యా సువార్త ఈరోజు ఎవరికైనా ఒక్కరికైనా నేను చెప్పడానికి నాకు మార్గం సరళం చెయ్యి ప్రభువా. ఏదైనా చాటింగ్లో కానీ, లేకపోతే స్టేటస్ల్లో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ దేవుని గురించినటువంటి మాటలు పంచుకోవడానికి నీ సహోదరులతో, నీ స్నేహితులతో, అన్యులతో ఎల్లప్పుడూ అక్కడ దొరికిన. ఇంకా బైబిల్ చెబుతున్నది, ఒక్కడు రక్షణ పొందితే పరలోకములో పెద్ద పండగ. హల్లెలూయా. నువ్వు కారు కొంటే కాదు, నువ్వు ఇండ్లు కొంటే కాదు, నువ్వు బంగారు కొంటే కాదు, మంచి డ్రెస్ కొంటే కాదు. హల్లెలూయా. నువ్వు ఒక్కరికి సువార్త ప్రకటిస్తే పరలోకములో సంతోషంతో గంతులు వేసే పండగ జరుగుతున్నది. హల్లెలూయా.